రవి అనే విద్యార్థి ఉపాధ్యాయుని వద్దకు ఏడ్చుకుంటూ వస్తూ, సార్, నాకు ఈసారి మార్కులు తక్కువ వచ్చాయని మా ఫ్రెండ్స్ అందరూ గేలి చేస్తూ నీ విలువ పోయిందిరా అంటూ వెక్కిరిస్తున్నారు సార్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ ఉపాధ్యాయునికి తెలియజేశాడు. దానికి సమాధానంగా ఉపాధ్యాయుడు, ఏమీ బాధపడవాకు రవి అంటూ అతనిని తన సీటు వద్ద కూర్చోమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ టీచర్ ఆ తరగతి విద్యార్థులందరినీ ఉద్దేశించి, నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, అది ఎవరికైతే ఇష్టం ఉందో వారు చేతులను పైకెత్తండి అని తెలియజేశాడు. అంటూ ఆ ఉపాధ్యాయుడు జేబులో నుంచి 100 రూపాయల నోటును చూపి, ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. అందరూ చేతులు ఎత్తారు. ఆ తర్వాత ఆ నోటును చేతిలో పిసికి ముడతలు పడేలా చేసి, ఆ తర్వాత ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. దానికి అందరూ విద్యార్థులు చేతులెత్తారు. ఆ తర్వాత ఆ నోటుపై కాస్తంత బురద చల్లి, ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. దానికి సమాధానంగా అందరూ విద్యార్థులు చేతులు ఎత్తే ఉంచారు. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఆ 100 రూపాయల నోటును నేలపై పడవేసి రుద్ది తొక్కి తిరిగి దానిని తీసుకొని, ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. అప్పుడు అందరూ విద్యార్థులు చేతులు ఎత్తే ఉంచారు. ఆ నోటు మామూలుగా ఉన్న దానిని పిసికినా, దానిపై బురద చల్లినా, దానిని తొక్కినా, దానిపై మన్ను పోసినా దాని యొక్క విలువ మారనట్లే మనం మన కృషిని చేస్తూ ఉంటే, మనపై బురద చల్లినా, మనల్ని కష్టాలకు గురి చేసినా, మనపై మట్టి పోసినా మన విలువ ఎప్పుడూ తగ్గదు. కష్టాన్ని మాత్రం వదలకుండా ప్రయత్నించు. కష్టే ఫలి. రవి అర్థమైందనుకుంటా అని చెప్పిన వెంటనే ఆ రవి కన్నీళ్లను తుడుచుకొని ఆనందంతో, సార్, నేను కష్టపడతాను, మరొక్కసారి నేనే తరగతి ఫస్ట్ అవుతాను అంటూ జవాబిచ్చాడు. ఇది మన అందరి కథ. కష్టాన్ని వదలకుండా మనం ప్రయత్నిస్తూనే ఉంటే మనం విజయాన్ని సాధిస్తాం. మన విలువ ఎన్నడూ తగ్గదు. కష్టే ఫలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.